హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ ఆంధ్ర వంటలు అండ్ వ్లాగ్స్. ప్రతి ఆదివారం చికెన్, మటన్ తిని బోర్ కొట్టిందా? అయితే ఈరోజు మీకోసం కదిరిపోయే కాంబినేషన్ తీసుకొచ్చాను. కోడిగుడ్డట్టు, ఎండ్రేల పులుసు. ఈ కాంబినేషన్ ఒకసారి ట్రై చేస్తే అరే ఇది ఇంత టేస్టీగా ఉంటుందా అనకుండా ఉండలేరు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు, ఎండ్రేలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా ధనియా పౌడర్, ఉప్పు, కారం, పసుపు, చింతపండు రసం, కొత్తిమీర, నూనె. ముందుగా 3 కోడిగుడ్లను ఒక బౌల్లో పగలగొట్టి ఉప్పు, కారం వేసి బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నూనె వేసి కొంచెం వేడెక్కిన తర్వాత మనం కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసి 2 వైపులా బంగారు రంగు వచ్చేంత వరకు కాల్చుకుందాం. సో అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసి మనం ఎండ్రాయిలు వేయించుకుందాం. ఎండ్రాయిలు అంటే ఏం కాదండి, మనం పచ్చిరాయలు తెచ్చుకుంటాం కదా, వాటినే కొంచెం ఎండలో ఆరబెట్టిన తర్వాత అవే డ్రై ఫ్రాన్స్ అనమాట. సో కొంచెం పసుపు వేసుకుని కొంచెం వేయించుకున్న తర్వాత అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి కొంచెం పసుపు వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకుందాం. సో కోడిగుడ్డు అట్టుని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటాము. ఇప్పుడు ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుని, సో అందులోనే మనకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. సో కొంచెం మగ్గిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకొని అందులోనే కొంచెం అంటే 2 టేబుల్ స్పూన్ల కారం, అలానే రుచికి సరిపడా ఉప్పు, ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. సో టమాటో ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత మనం కొంచెం నీళ్ళు వేసుకుంటాం. అంటే ఒక అర గ్లాసు వాటర్ వేసుకొని, సో కొంచెం గుబగుబ ఉడుకుతున్న టైంలో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా పోసి 2-3 నిమిషాలు బాగా మరిగించాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు అట్టు ముక్కలను కూడా వేసి మూత పెట్టి 2 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉడికించాలి. సో కొంచెం నూనె పైకి తేలుతుంది అనగా చివరిగా కొత్తిమీర చల్లి మరో నిమిషం ఉంచితే అంతేనండి, నోరూరించే కోడిగుడ్డు అట్టు, ఎండ్రాయిల పులుసు రెడీ అయినట్టే. సో వేడివేడి అన్నంలో ఈ పులుసు వేసుకుని తింటే ప్లేట్ ఖాళీ అవ్వడం గ్యారంటీ. సో మీరు కూడా ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫుడ్ లవర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ మిస్ కాకుండా ఉండాలంటే డిఎస్ ఆంధ్ర వంటల్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. మళ్ళీ ఇంకో సూపర్ రెసిపీతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.